వెల్కమ్ టు యువర్ అండ్ మై ఫేవరెట్ ఛానల్ జిఎస్ శిషిక. ఈ రోజు నేను ఒక మంచి మోరల్ స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను. సో ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ అవర్ డిఎస్ శిషిక. అంతకంటే ముందు డిఎస్ శిషిక అనే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక ఊరిలో జమీందారు తన బావిని రైతుకు అమ్ముతాడు. ఆ రైతు మరుసటి రోజు బావిలో నీళ్లు తీసుకువెళ్ళడానికి బావి దగ్గరికి వెళ్తారు. అప్పుడు జమీందారు ఆపి ఇలా అంటారు, నీకు బావి మాత్రమే అమ్మాను, కానీ అందులో నీళ్లు అమ్మలేదు కదా, ఆ నీళ్లు నావి, ఒకవేళ నీకు నీళ్లు కావాలంటే డబ్బులు కట్టి తీసుకువెళ్ళు అని అంటారు. రైతుకి జమీందారు వేసిన ఎత్తుపై కోపం వచ్చింది. రైతుకి జమీందారికి మధ్య గొడవ మొదలైంది. మధ్యవర్తిగా బీర్బల్ సమాధానం చెప్పామన్నారు. బీర్బల్ కొంచెం సేపు ఆలోచించి జమీందారుతో ఇలా అన్నారు, సరే, నువ్వు బావి మాత్రమే అమ్మావు, కానీ అందులో నీళ్లు అమ్మలేదు అని ఒప్పుకుందాం. కానీ అలా అయితే బావిలో నీళ్లు పెట్టుకునే అర్హత నీకు లేదు. ఇప్పటికిప్పుడే బావిలో నీళ్లు మార్చేసుకోలేదా? ఇన్ని రోజులు రైతు బావిలో నీళ్లు పెట్టుకున్నందుకు అద్దె ఇవ్వమని బీర్బల్ తీర్మానం ఇస్తాడు. బీర్బల్ తెలివితేటల మూలంగా తన మోసం ఎక్కడ బయటపడుతుందో అని జమీందారుకి అర్థమయ్యి ఆ బావిలో నీళ్లు కూడా ఆ రైతువే అని ఒప్పుకుంటాడు. దీన్ని బట్టి మనకేమర్థమైంది అంటే, అతి ఆశకు పోయి ఎవరినైనా మోసం చేయాలనుకుంటే మనకి తగిన గుణపాఠమే జరుగుతుంది అని ఈ కథ యొక్క సారాంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డియర్ శిషిక అనే మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లవ్ యు ఆల్, బై బై.